మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే విశ్వం విజయ్ అకాడమీ మీకు హెల్ప్ చేస్తుందండి. అయితే మీరు అనొచ్చు, ఏంటి సార్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అవుతే నాకొచ్చే బెనిఫిట్స్ అని అనొచ్చు. చూడండి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంతో పాటుగా ఇతరుల యొక్క లక్ష్యాలను కూడా మీరు సాధించవచ్చు. వారు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో ఆ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేయడం ద్వారా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ ఇస్ మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. దీనికోసం మీరు చేసిన వృత్తి కానీ ప్రవృత్తి కానీ పక్క పెట్టాల్సిన అవసరం లేదండి. మార్నింగ్ ఒక 1 అవర్ అండ్ ఈవినింగ్ ఒక 1 అవర్ కేటాయించుకుంటే సరిపోతుంది మీ ట్రైనింగ్ కోసం. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అవి 10 మందికి హెల్ప్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం విశ్వం విజయ్ అకాడమీ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. చాలా నామినల్ ఫీతో గ్రేట్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అవ్వాలనుకుంటే మాత్రం మేము అందరికీ కాదండి, ఓన్లీ 10 to 20 మెంబర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీరు అవ్వాలనుకుంటే మాత్రం వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మై నేమ్ ఈజ్ విశ్వం విజయ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు నా చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్.